యేసే పరిష్కారం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రత్యేక వర్తమానం అంశము అత్త ఉన్న కోడలు ఉత్తమురాలే అనే అంశాన్ని ధ్యానిద్దాం. అత్త ఉన్న కోడలు ఉత్తమురాలే. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు. నేటి వాక్య ధ్యానాంశం, ఈనాటి యవ్వన కుమార్తెలు కోడండ్లలో గొప్ప పెను మార్పు, అత్తలలో గొప్ప పెను మార్పు ఆత్మీయంగా కలిగించే కృప అనుగ్రహించుమని, ప్రతి అవసరము యేసు క్రీస్తునందు తీర్చుమని యేసు నామమును వేడుతున్నాం తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. రూతు గ్రంథం మీ ఎదుట ఉంచుకోండి. రూతు గ్రంథం 220వ పేజీ పాత నిబంధనలో ఉంటుంది. ఈనాటి వాక్య ధ్యానము యొక్క అంశము అత్త ఉన్న కోడలు ఉత్తమురాలే. సాధారణంగా లోకంలో ఒక సామెత ఉంది. ఆ సామెత ఏమిటంటే, అత్త లేని కోడలు ఉత్తమురాలు, కోడలు లేని అత్త గుణవంతురాలు అని సామెత ఉంది. ఎందుకు ఆ సామెత ప్రాచుర్యానికి వచ్చింది అంటే, సాధారణంగా మహిళల యొక్క ప్రవర్తనలో అధిక శాతం వారు ప్రవర్తించిన తీరును విశ్లేషించిన వారు ఈ సామెతను ప్రయోగించారు. ప్రతి కోడలు అత్త లేనప్పుడు ఉత్తమురాలే. అంటే అత్తగారు ఉన్నప్పుడే ఆమె ఉత్తమ తత్వం బయటపడాలి. లేనప్పుడు ఉత్తమురాలు అనేది సాధారణమే. అత్త లేకపోతే కోడలు ఉత్తమురాలు అవటం సాధారణం, దానిలో విశేషం లేదు. అత్త ఉన్నప్పుడు కోడలు ఉత్తమురాలు అవటమే చాలా గొప్ప, చాలా గొప్ప. అది బైబిల్ నేర్పిస్తుంది, అదే బైబిల్ బోధిస్తుంది. ఇలా ఉండాలి కోడలంటే. దేవుని యొక్క వాక్యంలో నయోమి అనేటువంటి ఒక మహిళ బెత్లెహేము నుండి కరువు ప్రాంతంలో, కరువు సమయంలో మోయాబు దేశానికి తన భర్తతో వెళ్ళింది. ఆమె తన యొక్క జీవితంలో తనకు 2 కుమారులు, కిలియోను మహులోను. ఆమె భర్త పేరు ఎలీమెలెకు. వీరు మోయాబు దేశానికి వెళ్ళిన తరువాత కుమారులిద్దరికి వివాహాలు చేశారు. ఓర్ఫా, రూతు అనే 2 మోయాబు స్త్రీలను వివాహం చేశారు. మహ్లోను భార్య రూతు, కిలియోను భార్య ఓర్ఫా. మహ్లోను భార్య రూతు. రూతు గ్రంథం 1వ అధ్యాయం ప్రకారం మనం చదువుతున్నప్పుడు వారి యొక్క కుమారుల పేర్లు మనం చూస్తే, మొదట మహ్లోను పేరు, తర్వాత కిలియోను పేరు రాశారు. మహ్లోను భార్య రూతు కనుక ఒక విధంగా పెద్ద కోడలు అనుకుందాం. ఈ సీక్వెన్స్లో, ఏ సీక్వెన్స్లో 2 కుమారులు ఉన్నారు, కుమారుల పేర్లు మహ్లోను, కిలియోను అని రాసింది కనుక, అలాగే 2వ వచనంలో కూడా కుమారుల పేరు మహ్లోను, కిలియోను అని ఉంది. కాబట్టి పెద్ద కోడలుగా చాలామంది
ఓర్ఫాను భావిస్తారు. కానీ మహ్లోను ఈ సీక్వెన్స్ ప్రకారం పెద్దవాడు అనుకుంటే పెద్ద కోడలు రూతు గారే. ఈ రూతు యొక్క భర్త మహ్లోను మోయాబు దేశంలో చనిపోయాడు. ఓర్ఫా యొక్క భర్త కిల్యోను మోయాబు దేశంలో చనిపోయాడు. నయోమి యొక్క భర్త ఎలీమెలకు కూడా మోయాబు దేశంలో చనిపోయాడు. ముగ్గురు విధవరాండ్రైపోయారు. ధర్మశాస్త్రం ప్రకారం ఒక అనుమతి ఉంది. ఏమిటంటే భర్త బ్రతికి ఉన్నంత కాలమే భార్య అతనికి బద్ధురాలై ఉండవలెను. భర్త మరణించిన తర్వాత ఆమె స్వతంత్రురాలు అగును. ఇది ధర్మశాస్త్రం చెప్పినటువంటి నీతి. భర్త బ్రతికున్నప్పుడు భర్త ఇంట ఉండాలి ఆ స్త్రీ. భర్త చనిపోయిన తర్వాత ఆమె స్వతంత్రురాలు. షీ కెన్ టేక్ హర్ ఓన్ డెసిషన్, సొంత నిర్ణయం తీసుకోవచ్చు. ఇది ఇప్పుడు కూడా లోకంలో అదే చూస్తున్నాం మనం. భర్త చనిపోయిన తర్వాత ఆమె పునర్వివాహం చేసుకుని మరొక పురుషుణ్ణి చేరటానికి చట్టం అనుమతించింది, ధర్మం కూడా అనుమతించింది. కనుక వృద్ధురాలుగా ఉన్నటువంటి నయోమి తన కోడళ్లకు చెప్పింది, మీరు మీ తల్లి దగ్గరికి వెళ్ళిపోండి, మీ పుట్టిళ్ళకు పోండి, మీరు మరలా వివాహాలు చేసుకోండి. నేను వివాహం చేసుకుని బిడ్డలను కానీ మీకు ఇచ్చేటప్పటికి మీరు ముసలోళ్ళు అయిపోతారు, మీ జీవితంలో ప్రయోజనం ఉంటుంది, మీరు వెళ్ళిపోండి అని చెప్పింది. దాంతో ఓర్ఫా వెళ్ళిపోయింది. అత్తగారిని ముద్దు పెట్టుకుంది, వెళ్ళిపోయింది. మంచి అమ్మాయి, వెనక్కి వెళ్ళింది, పెళ్లి చేసుకుంది. కానీ రూతు అత్త వెళ్ళిపోమని కోరినా అత్తను వెంబడించడానికి ఇష్టపడింది. వై? దట్ ఈస్ ద రీజన్. వాట్ ఈస్ ద రీజన్? ఫెయిత్ ఈస్ ద రీజన్. అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్ ఈస్ ద రీజన్. నయోమి యొక్క ఆధ్యాత్మిక జీవితం రూతును ఆకర్షించింది. ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ పడింది, లేకపోతే రూతులో అంత గొప్ప తీర్మానం రాదు. రూతు నయోమిని చూచినప్పుడు నయోమి అలవాట్లు, నయోమి ప్రార్థన జీవితం, నయోమి యొక్క అండర్స్టాండింగ్, స్క్రిప్చరల్ నాలెడ్జ్ అబౌట్ గాడ్, ఇవన్నీ కూడా గమనించుంటుంది. అందుకే తను కంపేర్ చేసుకుంది. మోయాబులో తన ప్రజల యొక్క అలవాట్లు, నయోమి యొక్క అలవాట్లు, తమ దేవుడు, నయోమి యొక్క దేవుడు, ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకుని ఆవిడ ఏం చెప్పిందంటే, నన్ను వెళ్ళిపోమని నువ్వు కోరద్దు, నేను నీతో వస్తాను, నీ దేవుడు నా దేవుడు, నీ ప్రజలు నా ప్రజలు, నీ దేశం నా దేశం, నన్ను వెళ్ళిపోమని కోరదు, నేను నీ వెనకాల వస్తానంది. అర్థమవుతుందా? అండర్స్టాండింగ్, అవగాహన అనేక కార్యాలను చేయిస్తుంది. అవగాహన అనేక మార్పులకు కారణమవుతుంది. అవగాహన లేకపోతే ముందుకు పోలేం. ఒక ఊరు వెళ్ళాలనుకోండి, ఆ ఊరుకు వెళ్ళటానికి మార్గం మనకు తెలిస్తేనే మనం ముందుకు సాగగలుగుతాం. అదే అవగాహన అంటే, అండర్స్టాండింగ్, నోయింగ్ ద థింగ్స్, విషయాలు తెలియటం. అలా తెలియకపోతే మనం ముందుకు పోలేం. అలాగే ఆత్మీయ జీవితంలో కూడాను ధైర్యంతో ఒక అడుగు వేయాలి అని అంటే ఏం కావాలో తెలుసా? అవగాహన కావాలి. దేనిని గురించి? దేవుని గురించిన అవగాహన. నయోమి యొక్క దేవుడు, ఆయన యొక్క దేశము, ఆయన యొక్క ప్రజలు, ఆయన యొక్క నిబంధన, ఇవన్నీ కూడాను ఆమె ఎరిగినటువంటిదిగా మారింది. ఆమె ఉత్తమురాలుగా మారటానికి కారణం ఏంటంటే యాక్సెప్టింగ్ గాడ్ అండ్ నోయింగ్ గాడ్. దేవుడిని అంగీకరించటం, దేవుడిని తెలుసుకోవటం, దేవుడిని గ్రహించటం,
ఆమెలో మార్పుకు కారణమైంది. ఒక ఇంటి కోడలు దేవుని ఎరిగి ఉంటే, దేవుని తెలుసుకుని ఉంటే, దేవుణ్ణి అర్థం చేసుకుంటే, దేవుని యందు విశ్వాసం ఉంటే ఆమె ఉత్తమురాలుగా, ప్రామాణికమైనటువంటి మహిళగా పేరు తెచ్చుకుంటుంది. కారణం దేవుని యొక్క వాక్యము, దేవుని చెంత నడక. రూతు నయోమిని వెంబడించడానికి నయోమి యొక్క ఆధ్యాత్మిక జీవితం ఇన్ఫ్లుయెన్స్ చేసి దేవుడు తెలుసుకోగలిగింది. రెండవ విషయం ఏంటంటే, బోయజు నయోమి రూతుతో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిన మాటలు చాలా అద్భుతమైనటువంటి మాటలు. 2వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు 9వ వచనంలో అంటాడు, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచేటట్లు నీకు కటాక్షం కలిగిందో నాకు చెప్పవా అని రూతు బోయజుని అడిగితే, బోయజు చెప్పిన మాట ఏమిటో తెలుసా? నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. రూతు నయోమిని సపోర్ట్ చేసింది. రూతు నయోమిని కేర్ తీసుకుంది, శ్రద్ధ తీసుకుంది. నయోమి యొక్క ధనాన్ని ఆశించి వచ్చిందా రూతు? నయోమి యొక్క ఆస్తిని ఆశించి వచ్చిందా రూతు? కాదు. నయోమిని ఆశించి, నయోమి యొక్క దేవుణ్ణి ఆశించి, దేశం కాని దేశం, భాష తెలియని ప్రాంతం, తనవారు కాని ప్రజల మధ్యకు తన తల్లిదండ్రులను విడిచి వచ్చింది. భర్త కొరకు తల్లిదండ్రులను విడిచి వచ్చిన వారిని చూసాం, కానీ అత్త కొరకు తల్లిదండ్రులను విడిచి వచ్చిన వారిని మనం ఎక్కడైనా చూసామా? అత్తను విడిచి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళని చూస్తున్నాం, కానీ అత్త నిమిత్తము తల్లిదండ్రులను విడిచి వచ్చిన వారిని చూస్తామా? ఈ ఉత్తమురాలైన రూతు భర్త చనిపోయిన తర్వాత కూడాను అత్త నయోమితో ఉండటానికి తల్లిదండ్రులను విడిచి వచ్చింది. ఎంత ఉత్తమురాలండి! ఆమె యొక్క హృదయము ప్రేమతో ఉప్పొంగిన హృదయం. షీ ఈజ్ అ సేవ్డ్ సోల్, రక్షించబడిన ఆత్మ. ఆమె ఎంత గొప్పదో మీరు ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రిని విడిచి, స్వదేశాన్ని విడిచి, పరాయి దేశానికి ఆమె విశ్వాసంతో, నిరీక్షణతో వచ్చేసింది. అది నన్ను ఆశ్చర్యచకితుని చేసిందమ్మా. అందుకే నేను ఘనపరుస్తున్నాను. నా కటాక్షం నీ మీదకి ఎందుకు వచ్చిందంటే, నీ ప్రవర్తన, నీ జన్మభూమిని విడిచి వచ్చావు. రూతు గ్రంథంలో జన్మభూమి అనే పదం కనిపిస్తుంది. జన్మభూమిని విడిచి వచ్చావు నువ్వు. మళ్ళీ వెనక్కి వెళ్ళటానికి ఉద్దేశం లేదు. ఇవాళ చాలామంది కోడళ్ళు భర్త క్యాంపుకి వెళ్తే చాలు తల్లిదండ్రుల ఇంటికి చేరిపోతారు. చాలామంది యవనస్తులు భర్త చనిపోయిన 3వ రోజు, 5వ రోజు మెమోరియల్ సర్వీస్ అవటం అంతే, మూట సర్దుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు, వాళ్ళని పరామర్శింపరు. వాళ్ళు తిన్నారా లేదా, బతుకున్నారా లేదా, ఆరోగ్యంగా ఉన్నారా లేదా పట్టించుకోరు. కానీ రూతు ఉత్తమురాలు. ఆ ఉత్తమురాలను ఎందుకు పిలువబడిందంటే, ఆమె తన అత్తను స్వీకరించింది. వృద్ధాప్యమున తల్లిని స్వీకరించిన వారిని చూస్తాం, కానీ అత్తను స్వీకరించిన వారిని చూడడం. అదే విశ్వాసి యొక్క సుగుణం అండి. విశ్వాసి యొక్క సుగుణం. మీరు మీ అత్తను కేర్ తీసుకుంటున్నారా? మీరు మీ అత్తను చేర్చుకున్నారా? మీరు మీ అత్తను మీకు గైడ్గా పెట్టుకున్నారా? ఎప్పుడైనా ఆడపిల్లలు వివాహం అయిన తర్వాత తల్లినే సలహా అడుగుతారు. మగపిల్లలు కూడా అంతే, తల్లిని సలహా అడిగి భార్యతో 498 కేసులకు పోతున్నారు. విచారకరం. ఆడపిల్లలు అత్తగారి యొక్క కౌన్సిలింగ్ తీసుకుంటున్నారు.
అత్తగారి యొక్క గైడ్ లైన్స్లో నడుస్తున్నారా? ఈమె నడిచింది. అంతేకాదు 2వ అధ్యాయం 18వ వచనంలో రూతు నయోమికి ఆహారం ఇచ్చి పోషించినట్లుగా రాసింది. ఆమె తిని తృప్తి పొంది మిగిల్చిన దానిని అత్తకు చూపి ఆమెకిచ్చి ఆమెను పోషించింది. తల్లిని కూలికెళ్ళైనా పోషించే ఆడవాళ్ళని చూశాను నేను. కూలికి వెళ్ళి వచ్చి అత్తను పోషించే వ్యక్తులని మనం ఎక్కడ చూస్తాం? బైబిల్ చెబుతుంది రూతు పొలములో పరిగె ఏరుకోటాకెళ్ళి ఏరుకున్న పేలాలు తీసుకొచ్చి తన అత్తకిచ్చి తినమంది, పోషిస్తోంది. అందుకే నయోమితో ఆ పట్టణంలో, ఆ బెత్లెహేములో ఉన్న స్త్రీలందరూ ఒక సందర్భాన రూతు ఒబేదును కన్న సందర్భాన వచ్చి అన్నారు, 7 కుమారుల కంటే ఎక్కువగా ఉన్న నీ కోడలు అనే అభినందన ఇచ్చారు. ఆమెకు దక్కిన అభినందన ఏమిటో తెలుసా? 7 కుమారుల కంటే ఎక్కువైన కోడలు. 7 కొడుకులున్నా అట్లా సాగదండి ఆ తల్లి వైభవం. అంతటి శ్రద్ధ, అంతటి ప్రేమ, అంతటి కనికరము, అంతటి జాలి, అంతటి బాధ్యత నయోమి అను తన అత్త పట్ల కోడలు రూతు తీసుకుంది. సోదరి, అంతేకాదు అత్తగారి యొక్క మాటలను, గైడ్ లైన్స్ని ఫాలో అవుతూ వచ్చింది. 3వ అధ్యాయం 18వ వచనంలో అత్త ఏమి చెప్పిందో అది ఆమె చేసింది. అత్త ఏమి చెప్పినదో దానిని ఆమె చేసినది. నయోమి చెప్పింది, దేవుడు నీ పక్షముగా నేటి దినము ఏమి నెరవేరుస్తాడో, నీకేం జరుగుతుందో నీకు తెలిసే వరకు నువ్వు కామ్గా కూర్చో, మాట్లాడబాకు అని చెప్పింది. నువ్వు ఫలానా చోటకే వెళ్ళు, ఫలానా పొలంలోనే పరిగె ఏరు, ఫలానా స్త్రీల దగ్గరే ఉండు, నీకేం జరుగుతుందో దేవుడు ఏం చేస్తాడో యు అబ్జర్వ్, నువ్వు కనిపెట్టు. ఫాలోడ్ ద గైడ్ లైన్స్ ఆఫ్ అవర్ ఆర్ట్. అత్తగారి యొక్క గైడ్ లైన్స్, స్పిరిచువల్ అండ్ ఎథికల్ గైడ్ లైన్స్ ఫాలో అయింది రూతు. కోడళ్ళు, మీ అత్తగారి యొక్క గైడ్ లైన్స్ ఫాలో అవుతారా మీరు? నాకు తెలిసిన ఒక యవనస్తురాలు నూతనంగా వివాహం అయింది డిసెంబర్ మాసంలో. ఆమె అత్తగారింటి నుంచి వచ్చింది. నేను ఆ బిడ్డను పరామర్శిస్తూ అడిగాను, మీ అత్తగారి ఇల్లు ఎలా ఉంది, నీకు కంఫర్టబుల్గా ఉందా అంటే ఆవిడ అంది, ఆ చిన్న బిడ్డ చెప్పింది, చాలా కంఫర్టబుల్గా ఉంది నాకు. ఎందుకంటే ఆవిడ ఏమైతే గైడ్ లైన్స్ ఇస్తుందో అవి ఫాలో అవుతున్నాను. గాడ్ మేడ్ ఏ హ్యాపీ హోమ్ ఫర్ మీ. దేవుడు నాకు చాలా మంచి ఇల్లు ఇచ్చాడు. ఇంకో యవనస్తురాలు ఉంది. ఆవిడ వివాహం అయ్యి కొద్ది దినాల తర్వాత తల్లిగారింటికి వచ్చింది. ఆ బిడ్డను అడిగాను నేను, మీ అత్తగారు ఎట్లా ఉంది అంటే, షీ మేడ్ ఆల్ ద కంప్లైంట్స్. ఎన్నో కంప్లైంట్స్ చెప్పి నందున నేను గ్రహించింది ఏంటంటే, ఈ అమ్మాయి ఆ అత్తగారి యొక్క స్పిరిచువల్ గైడ్ లైన్స్ పాటించడానికి ఇష్టపడలేదు ఈ విశ్వాసాన్ని అర్థమైంది నాకు. కనుక నీవు నీ అత్త యొక్క గైడ్ లైన్స్ ఉన్నాయి చూసావు, అవి ఫాలో అయితే నువ్వు చక్కటి హ్యాపీ హోమ్ కట్టుకుంటావు, నువ్వు ఉత్తమరాలు అని రుజువు అవుతుంది. లేకపోతే తగాదాలి. ఒక విడిపోయినటువంటి ఒక కుటుంబం, నాకు తెలిసిన కుటుంబం, నేను పేర్లు చెప్పకుండానే నా అనుభవాల్లోని చెబుతున్నాను. 15 ఏళ్ళైంది వాళ్ళు విడిపోయి. కంప్లైంట్ ఏంటో తెలిసిన, అత్తగారి యొక్క గైడ్ లైన్స్ ఫాలో అవ్వలేదని కోడల్ని రిసీవ్ చేసుకోలేదు ఈ అత్తగారు అని చెప్పి వాళ్ళు విడిపోయారు. భర్త మీద కంప్లైంట్ లేదు అసలు, వాళ్ళు విడిపోయారు. కోడలు గుణవంతురాలు ఉత్తమరాలు కాలేకపోయింది, అత్త గుణవంతురాలు కాలేకపోయింది.
ఇద్దరు ప్రార్థనకి వెళ్తారు, ఏమిటి ఉపయోగం? ఇద్దరు ఆరాధన చేస్తారు, ఏమిటి ఉపయోగం? జీవితాలు దిద్దుకోకుండా నువ్వు మందిరంలో చప్పట్లు కొట్టి పాటలు పాడితే నాకు దేవునికి ఏం సంతోషం? సేవకులుగా మాకు సంతోషం ఉండదు. ఎప్పుడు సంతోషం అంటే జీవితంలో ఉత్తమమైన వ్యక్తిగా వాక్యానుకూలంగా ఎదిగితే అప్పుడు సంతోషం. కనుక దేవుణ్ణి గ్రహించింది రూతు, విశ్వసించింది, దేవుని కొరకు స్వదేశాన్ని వదిలొచ్చింది, దేవుని ప్రజలతో కలిసి జీవించడానికి వచ్చేసింది. నాకేదో ఒక దారి దొరుకుతుందో లేకపోతే నాకు కొత్త భర్తను దేవుడిస్తాడో ప్రకటించి రాలేదు, ఆవిడ విశ్వసించి వచ్చింది. సోదరుడా, నిరీక్షిస్తున్న దాని నిజస్వరూపాన్ని రూతు చూసింది, మనం తెలుసుకోవాలి. తర్వాత ఆమె చేసినటువంటి అద్భుతాల్లో ఒకటి ఏమిటంటే 3వ అధ్యాయం 10వ వచనంలో బోయజు ఆమెను ఎన్నిక చేసుకోవటానికి ఇష్టపడటానికి ఒక కారణం చెప్పాడు. ఆ కారణం ఏమిటంటే మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువ అయినది. సత్ప్రవర్తన పెరుగుతోంది, రూతు యొక్క సత్ప్రవర్తన పెరుగుతుందన్నాడు. ఎట్లా తెలిసింది సత్ప్రవర్తన అని? సాధారణంగా యంగ్ ఉమెన్, యవనస్తురాలైన ఆడపిల్లలు, వారికి యవనస్తురాలైన ఆడపిల్లల స్నేహం కోరుకుంటారు, గలగలా మాట్లాడతారు, చకచకా నడిచేస్తారు. వారికి భౌతిక అలంకరణ పట్ల ఆసక్తి ఉంటుంది. సాధారణంగా ఇదంతా కూడా మనందరికీ తెలిసిందే. అయితే ఈమె అట్లా లేదు. ఈమె అత్తగారితో వచ్చింది, భర్త చచ్చిపోయాడనే మనోవేదంతో ఏమి లేదు. ఆవిడ చాలా స్ట్రాంగ్ మైండెడ్గా ఉంది, ఫెయిత్ కలిగి ఉంది. ఆమె ఏం చేసిందట, బోయజు పొగిడాడు. ఏమిటంటే యవ్వనస్తులను వెంబడింపక ఉండుట వలన నీ సత్ప్రవర్తన మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువైందన్నాడు. యవ్వనస్తులను వెంబడింపలేదంటే యవ్వనేచ్ఛలకు ఆమె దూరంగా ఉంది, యవ్వనేచ్ఛలకు ఆవిడ దూరంగా ఉంది. సాధారణంగా అత్తగారికి కోడలికి మధ్య 25-20 సంవత్సరాలు వ్యత్యాసం ఉంటుంది. ఏజ్లో వయసులో వ్యత్యాసం ఉంటుంది. వన్ జనరేషన్ గ్యాప్ ఉంటుంది. ఎప్పుడు పాత తరమే మంచిదని రుజువు అవుతుంది, ఆధ్యాత్మిక పరంగా కానీ నైతిక విలువల్లో కానీ. కనుక అత్తగారి యొక్క మాటలు ఫాలో అయినప్పుడు, ఆమె యొక్క గైడ్లైన్స్ ఫాలో అయినప్పుడు ఆమె కల్చర్ని ఈమె అడాప్ట్ చేసుకుంది. అందుకనే యవనస్తులు వెంబడి పరుగులు పెట్టలేదు ఆవిడ. సాధారణ యవనస్తుల స్నేహితురాళ్ళని ఎన్నిక చేసుకోవటం. ఆ బెత్లెహేములో ఉన్న యవ్వన కుమారులను కూడా ఆమె కన్నెత్తి చూడలేదు. చూడండి, మీకు విషయం చెబుతాను. కోడళ్ళు, మీ ప్రవర్తన అందరూ గమనిస్తారు. ఒక ఊరికి, ఒక గ్రామానికి, ఒక పేటకి ఒక కొత్త కోడలు వచ్చిందనుకోండి, అందరూ ఆవిడ గురించి ఎంక్వైరీ చేస్తారు. తెలుసునా మీకు? ఆమె ఎన్ని గంటలకు లేస్తుంది, ఎన్ని గంటలకు పడుకుంటుంది, ఎట్లా పనిచేస్తుంది, అత్తతో ఎట్లా మాట్లాడుతుంది, భర్తతో ఎట్లా ఉంటుంది, ఆడబడుచులతో ఎలా ఉంటుంది, మరుదులతో బావగారులతో ఎలా ఉంటుంది, పుట్టింటి వారు వస్తే ఎట్లుంటుంది, మెట్టినింటి వారు అత్తింటి వారు ఉంటే ఎట్లా ఉంటుంది, బంధువులు వస్తే ఎట్లా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రవర్తన తెలియజేస్తాయి. కనుక ఆ ప్రవర్తన ఆమెకు పేరు తెస్తుంది. నేను ఎప్పుడు మా వీధిలో ఏ సభ జరిగినా ఎప్పుడు చెబుతాను, మా దేవుడు మా పేటలో ఇచ్చిన కోడళ్ళందరూ మంచివాళ్ళని చెబుతాను నేను. ఎందుకంటే వారి ప్రవర్తన. నేను ఇంటి పైన నల్లటి ప్రహారీ గోడ మీద బ్లాక్ పెయింట్స్ వేయించాను. మా వీధిలో క్రిస్టియన్ విమెన్ కోడళ్ళుగా వచ్చిన వాళ్ళు అందరూ కూడా వాటి మీద చాక్ పీస్తో రాస్తారు. నాకు చాలా సంతోషం అవుతుంది ఆ విషయం చూసినప్పుడు. సత్ప్రవర్తన అత్తగారిని ఎట్లా చూస్తుంది, ప్రవర్తన యవనస్తులతో ఎట్లా తిరుగుతుంది,
సత్ప్రవర్తన. పరాయి పురుషులతో ఎట్లా మాట్లాడుతోంది, సత్ప్రవర్తన. ఇవన్నీ కూడా లోకం గమనిస్తుందనేది చాలామంది కోడళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అత్త ఉన్న కోడలు ఉత్తమురాలుగా ఉండొచ్చు, అత్త లేకపోతేనే ఉత్తమురాలు కాదు. కనుక మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మేలుకరంగా ఉందని బోయేజు చెబుతున్నాడండి. బోయేజు ఎంతసేపు ఉంటాడు పొలంలో? కొద్దిసేపు. యజమానుడు కదా. ఎంతమంది పనోళ్ళు ఉంటారు? చాలామంది పనోళ్ళు ఉన్నారు. పెద్ద ల్యాండ్ లార్డ్, చాలా భూమి ఉంది ఆయనకి. ఆ భూమి మీద కూలీలు బోడు మంది ఉన్నారు, పరిగెరుకులు బోడు మంది ఉంటారు. మరి అటువంటి పెద్ద ల్యాండ్ లార్డ్ ఒక పరాయి దేశం నుండి వచ్చినటువంటి ఒక విధవరాలు పరిగెరుకుని ఒక సామాన్యురాలు యొక్క ఇన్ఫర్మేషన్ ఎందుకు వెళ్ళింది అతని దగ్గరికి? అతను ఎంక్వైరీ చేసినప్పుడు ఆ విషయాలన్నీ కూడా అతనికి తెలిసాయి. ఆవిడ చరిత్ర అంతా చెబుతున్నాడు కదా. నీ దేశంలో ఉండగా నీకు జరిగింది, నీ భర్త చచ్చిపోయాడు, నీ అత్తతో వచ్చావు, నీ అత్తకు నువ్వు చేసిందంతా నాకు వినపడింది, నీ ప్రవర్తన చాలా బాగుంది, ప్రోగ్రెస్ రిపోర్ట్ అంతా ఇచ్చేస్తున్నాడు. కనుక ఆమె ఉత్తమురాలని పేరుగాంచుటకు ప్రవర్తన, సత్ప్రవర్తన పెదగటం, ఎదగటం, అభివృద్ధి చెందటం కారణమైంది. సోదరుడా, సోదరి, ఈ రాత్రి కోడళ్ళు మీ అత్తను యేసుక్రీస్తునందు ప్రేమించండి, గౌరవించండి. వారి ఇంట ఉండే అలవాట్లు, వారి ఇంట ఉండే కల్చర్, వారి ఇంట ఉండే పరిస్థితులు స్వీకరించండి. నీ జనులు నా జనులు, నీ దేవుడు నా దేవుడు, నీ దేశము నా దేశం, నీ ఉండు స్థలం నేనుంటాను. నయోమి ఇంట రూతు ఉంది. నయోమి ఇంటికి మరలా తిరిగి వచ్చింది పని చేసుకొని. నయోమిని ఫీడ్ చేసింది. 7 కుమారుల కంటే అత్యధికమైన ప్రేమ చూపించింది. ఇవాళ కోడళ్ళ ప్రేమ నోచుకొని అత్తగారులు ఎంతోమంది ఉన్నారు. క్రైస్తవ కుటుంబాల్లో అయినా ఈ పరలోకం లాంటి ఇళ్ళు కనపడాలి, ఈ పరలోకపు గృహాలు కనపడాలి. అటువంటి ఆధ్యాత్మిక స్థితి ప్రతి కోడలకు దేవుడిచ్చి, అత్త ఉన్నా కోడలు ఉత్తమురాలే అని ప్రశంస నొందినట్లు కృపచూపును గాక. ప్రార్థించుకుందాం. రేపటి వాక్య ధ్యానంలో కోడలు ఉన్న అత్త గుణవంతురాలే, దుర్మార్గురాలు కాదు, గుణవంతురాలే. నయోమి జీవితం రేపటి దినం ఆలోచన చేద్దాం. ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా ప్రత్యేక వర్తమానాలు విన్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. వివాహమై ఒక ఇంటికి కోడలుగా వెళ్ళిన యవన కుమార్తెలు, వారి అత్త జీవించి ఉంటే వారి పట్ల 7 కుమారుల కంటే మిక్కుటమైన గౌరవము, ప్రేమ కనపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. క్రైస్తవ కుటుంబాలు ప్రత్యేకముగా అభిషేకించబడి అనుగ్రహించబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రతి కోడలు టఫ్ టైం ఎదుర్కొంటున్న వారు ప్రత్యేకంగా వాక్యానికి లోబడుటకు కృప చూపమని యేసునామమున వేడుతూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.